ఆఫ్ కోర్స్ నిఖిల్కి ఉంటుంది నా సపోర్ట్. సీరియస్ అన్న ఇప్పుడు ఒక్కరే గెలుస్తారు కదా విష్ణు నిఖిల్ గెలువ. గేమ్ లో పునర్నవి గాని విద్య గాని ఒక మీరు 9 పాయింట్స్ దగ్గర అది కరెక్టేనా ఆ డెసిషన్ అనేది? డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే, బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనిపడలేదు ఆ టైంలో. ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు, లైక్ వాటర్ టచ్ అవ్వలేదు, అది తెలియకుండా జరిగింది. బట్ అయినా కూడా నాది 10 ఉండేది, నిఖిల్ కన్నా 1 పాయింట్ ఎక్కువ ఉండేది. బట్ ఒక్కటి తీసి ట్రై చేస్తుంటే కూడా ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్. బట్ నిఖిల్కి ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చారు. ఐ డోంట్ నో, మేబీ తగిలింది అని దీంట్లో ఇచ్చారేమో మేబీ. సో ఆ టైంలో నాకు ఐ డోంట్ లైక్ దట్. బట్ తర్వాత నిఖిల్ గెలిచాడు కదా, సో ఇట్ వాస్ ఫైన్ ఫర్ మీ, నో ప్రాబ్లం. కొన్ని సీన్స్ లో నిఖిల్ ఏమో కేజీఎఫ్ హీరో లాగా, మీరేమో యానిమల్ హీరో లాగా మాకు అనిపించింది. మీకు కూడా అదే ఫీల్ ఉందా లోపల? నిఖిల్ కేజీఎఫ్ హీరో లాగా కనపడలేదు నాకు, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటాడు కదా. కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా లేరు. సో నాకు ఎనిమల్ ఫేవరెట్ మూవీ నాది. సో మేబీ నాకు అలా అనిపించింది. మీకు అనిపించిందా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నా ఫేవరెట్ హీరోనా? నా ఫేవరెట్ హీరో కన్నడలో కిచ్చా సుదీప్, తెలుగులో అల్లు అర్జున్. చూడాలి ఫస్ట్ టైం వెళ్ళాలి. సినిమా కోసం నేను ఏమైనా చేస్తా. బిగ్ బాస్ సినిమా కాదు కదా. తగ్గేదేలే నీవో తగ్గలేదు. ఓకే ఓకే, ఇప్పుడు ఇది కదా. ఓకే నీవ్వ తగ్గేదేలే. విష్ణు ప్రియతో బెస్ట్ మెమొరీ అంటే ఒక ఫన్నీ మెమొరీ. అది ఒకసారి బ్రాస్లెట్ వచ్చింది, తెలుసా మీకు, గుర్తుందా? సో బ్రాస్లెట్ వచ్చింది, విష్ణుప్రియ వచ్చి నాకు నిఖిల్ టీం నుంచి బయట రా అది ఇది అని పొలిటీషియన్ లాగా చెప్పింది. అయినా నేను వెళ్ళే. ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి, అది కొంచెం ఫన్నీగా అనిపించింది ఆ టైంలో. అది గుర్తుంది.